హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పల్లీల చట్నీ, టమాటా చట్నీ తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఇలా ఒకసారి డిఫరెంట్గా చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పూరీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, వడల్లోకి కానీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది. 10 అంటే 10 నిమిషాల్లోనే తొందరగా రెడీ అయిపోయే చట్నీ ఏంటో అనుకుంటున్నారా? అదేనండి బొంబాయి చట్నీ. ఈ చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఏ కాంబినేషన్లో ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తింటేనే కదండి టేస్ట్లు బాగుంటాయి. ఈ బొంబాయి చట్నీ నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి. అందులోని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వేరే గిన్నెలోని 3 స్పూన్ల శనగపిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉండలు లేకుండా. వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కలిపిన శనగపిండిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూ 10 నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి.